రే ఎందుకురా తాగుడుకు బాగా బానిసైపోయావు, ఎందుకురా నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావు అని అడిగితే ఒకడు ఏమంటాడంటే, లేదు నాకు జీవితంలో చాలా కష్టాలు వచ్చేసాయి, ఆర్థిక నష్టాలు వచ్చేసాయి, బిజినెస్లో అన్ని లాసెస్ వచ్చాయి, వ్యాపారంలో అన్ని నష్టాలే వచ్చాయి, అందుకే నేను బాగా తాగుతున్నాను, నేను ఆ బాధను మర్చిపోవాలి అందుకే తాగుతున్నాను అని ఒకడు అంటాడు. ఇంకోడు ఏమంటాడంటే, లేదు నాకు లవ్లో బ్రేకప్ అయింది, అందుకే నేను బాగా తాగుడికి బానిసైపోయాను, నేను ఆ బాధను మర్చిపోవాలి, నేను తట్టుకోలేకపోతున్నాను అందుకే బాగా తాగుతున్నాను అని ఇంకోడు అంటాడు. ఇంకొకడు ఏమంటాడంటే, లేదు నాకు కుటుంబ పరిస్థితులు బాగలేవు, కుటుంబంలో అన్ని సమస్యలే ఉన్నాయి, నాకు మ్యారేజ్ బ్రేకప్ అయింది, అందుకే నేను తట్టుకోలేకపోతున్నాను, ఆ బాధను మర్చిపోవడానికి తాగుతున్నాను అని ఇంకొకడు అంటాడు. అంటే జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు తాగాలా, తాగుడికి బానిస అవ్వాలా, బానిస ఈ జీవితాన్ని సర్వనాశనం చేసుకోవాలనా? ఆలోచించండి ఒకసారి. అంటే నువ్వేం చేస్తున్నావు? నీకు జీవితంలో ఏదైనా కష్టం వచ్చినప్పుడు, నీకు జీవితంలో ఏదైనా బాధ కలిగినప్పుడు, ఆ కష్టాన్ని ఆ బాధను, నీకు ఏదైనా వ్యాపారంలో నష్టం వచ్చినప్పుడు ఆ నష్టాన్ని మర్చిపోవడానికి నువ్వేం చేస్తున్నావు? తాగుతున్నావు. అంటే మద్యానికి బానిస అయిపోతున్నావు. యు బికమ్ ఆల్కహాలిక్, రైట్ కదా? దానివల్ల ఏం జరుగుతుంది? నీ బాధ వెళ్ళిపోతుందా? మళ్ళీ నీకు ఏ వ్యాపారంలో అయితే నష్టం వచ్చిందో అది మళ్ళీ ఏమన్నా తిరిగి ఆ పూర్వ వైభవాన్ని నువ్వు సంపాదించుకోగలుగుతావా? లేదు కదా. పైగా ఏమవుతుంది? నీ ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుంది. అసలు నిన్ను పట్టించుకునే నాదుడు ఎవడుంటాడు తర్వాత? ఇక్కడ ఇది పోగొట్టుకున్నావు, తర్వాత ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదా, దాన్ని కూడా కోల్పోతున్నావు. జీవితంలో అన్నీ కోల్పోతున్నావు, రైట్? అందుకే గుర్తుంచుకో, ఎప్పుడు కూడా తాగి నా బాధను మర్చిపోతానని చెప్పద్దు. నాకు వ్యాపారంలో నష్టం వచ్చింది అందుకే నేను ఈరోజు బాగా గడ్డం పెంచుకునేసి, నాకు ప్రేమలో బ్రేకప్ అయిపోయింది, లవ్లో బ్రేకప్ అయింది అందుకే ఈరోజు నేను గడ్డం పెంచుకునేసి నేను బాగా తాగుడు బానిసైపోయాను, నేను మర్చిపోవాలని, ఆ బాధలన్నిటి కూడా మర్చిపోవాలని చెప్పదు ఎప్పుడు కూడా. నీకు వ్యాపారంలో ఎందుకు నష్టం వచ్చిందో బాగా విశ్లేషించు, అనలైజ్ చేయి, కొన్ని ఇన్నోవేటివ్ మెథడ్స్ ఉపయోగించు నీ వ్యాపారంలో. అంతేకాని ఎందుకు ఇలా జరిగిందో, ఈ నష్టం రావడానికి కారణాలు వెతుకు, వాటికి సొల్యూషన్స్ వెతుకు, మళ్ళీ ఫైండ్ అవుట్ ద సొల్యూషన్స్, రీబిల్డ్ యువర్ బిజినెస్ అన్యూ ఫ్రెష్. అంతేకాని ఇలా తాగుడుకు బానిసైపోయి, లేదంటే ఒక విపరీతమైన దుఃఖంతో ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తే ఎలా? సూసైడ్ చేసుకునేస్తే జీవితం వెళ్ళిపోతుంది అంతే. ఇప్పుడు ఈ ప్రపంచం అంటుంది కదా, వాడు ఓడిపోయి చచ్చిపోయాడు, పిరికివాడు వాడు అంట. లేదంటే లవ్లో బ్రేకప్ వచ్చింది, నేను తట్టుకోలేను, నేను చచ్చిపోతాను అని సూసైడ్ చేసుకుంటే ఎలా అంటారు కదా. ఒక పిరికివాడు ఒక అమ్మాయి కోసం చచ్చిపోయారా వీడు, తల్లిదండ్రులు పట్టించుకోలేదు వీడు అంటారు. అమ్మాయిలు ఇలాగే తయారయ్యారు ఈ రోజుల్లో, చిన్న చిన్న విషయాలకి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అంటారు అమ్మాయిలని అయితే. అవునా కదా? సొల్యూషన్ అనేది గుర్తుపెట్టుకో. మీరేమనుకుంటున్నారు? సొల్యూషన్ తాగడం సొల్యూషన్, మర్చిపోవడం సొల్యూషన్ అనుకుంటారు, అది కాదు. సూసైడ్ సొల్యూషన్ అనుకుంటున్నారు, అది కాదు. ఎక్కడైతే నువ్వు ఆగిపోయావో అక్కడి నుండి మళ్ళీ మొదలు పెట్టాలి, విశ్లేషించుకోవాలి, నీకు నువ్వు బలం పుంజుకోవాలి. ఆత్మహత్యను చేసుకోవడం కాదు, నీ ఆత్మ బలాన్ని నువ్వు పెంచుకోవాలి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. అలా చేయాలి. కానీ జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు తాగుడికి బానిసైపోయి జీవితాన్ని సర్వనాశనం చేసుకోవడం కాదు కదా. చిన్న చిన్న సమస్యలు వచ్చాయని చెప్పి జీవితాన్ని అంతం చేసుకోవడం కాదు కదా, అది కరెక్ట్ కాదు కదా. అది ఎవరికైనా సరే ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకో, నీ మీద నువ్వు నమ్మకం ఉంచుకో. ఎందుకంటే దెర్ ఆర్ మెనీ ఫెయిల్యూర్ స్టోరీస్. మళ్ళీ చాలామంది ఉన్నారు, చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకి. ఒకసారి చరిత్రను మీరు తిరిగేయండి ఒకసారి, లైవ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి నీ చుట్టుపక్కలే. జీవితంలో అంతా కోల్పోయినాం అనుకున్న వాళ్ళు మళ్ళీ వాళ్ళ జీవితాన్ని కొత్తగా మొదలుపెట్టి ఈరోజు ఉన్నత స్థాయికి చేరుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అది చేయాలి. కానీ
నేను ప్రతి చిన్న విషయానికి సూసైడ్ చేసుకోవడం, ప్రతి చిన్న విషయానికి, ప్రతి చిన్న బాధ వచ్చినప్పుడు, ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు, ఆర్థిక నష్టం వచ్చినప్పుడు బాగా తాగుడుకు అలవాటైపోయి, తాగుడుకు బానిసైపోయి జీవితాన్ని నాశనం చేసుకోవడం, ఆరోగ్యాన్ని చెడగొట్టుకోవడం, ఇలా చేయకూడదు. ఎప్పుడు కూడా ఇలా చేయకూడదు. జీవితం అనేది ఒక్కటే, భగవంతుడు మనకి ఇచ్చాడు. అది ఈ లైఫ్ని చాలా గొప్పగా మనము ఊహించుకోవాలి. దానికోసం నిరంతరం ప్రయత్నం, అంటే ఒక గొప్పగా ఏదైనా సాధించడం కోసం మనం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అది జీవితం అంటే, అంతే కదా, రైట్? కానీ గుర్తుంచుకోండి మిత్రమా, ఎప్పుడూ కూడా అది మహిళలైనా పురుషులైనా ఎవరైనా సరే, నీ కష్టం వచ్చినప్పుడు, నీకు లవ్లో బ్రేకప్ వచ్చినప్పుడు, లేకపోతే మ్యారేజ్లో ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు, ఎక్కడైనా సరే పిరికి వాళ్ళలాగా ఆత్మహత్యలు చేసుకోకండి. నీకు వచ్చిన సమస్యను చంపేయండి. వాటికి రెమెడీస్ని వెతకండి. ఫైండ్ అవుట్ ద సొల్యూషన్స్. ఖచ్చితంగా అది పాసిబుల్ అవుతుంది, 100% అవుతుంది. తిరిగి మళ్ళీ నిల్చోవాలి. ఈసారి ఘనంగా మొదలుపెట్టాలి జీవితాన్ని, చాలా ఘనంగా మొదలుపెట్టాలి. రైట్? థ్యాంక్ యూ.